అణువున ఆయన సిలువు మీద ఉన్నప్పుడు ఆయన అవమానిస్తేనే ఉన్నారు ప్రియమైన. ఇంత అవమానము, ఇంత బాధ, ఇంత ఆవేదన ఎవరి కోసం అంటే మన కోసమే ప్రియమైన. వీడు ఇతరులను రక్షిస్తాడంట, తను తాను రక్షించుకోలేడంట. వాడు ఎలా యాసం చేస్తున్నారంటే ఈయన ఇతరులు రక్షిస్తాడు, ఈయన హీరో, కానీ ఆయనే మాత్రం రక్షించుకోలేదు. జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాను అంటే ఆయన అంటే జీవ కిరీటాన్ని ప్రసాదిస్తావా, దానికి ప్రతిఫలంగా నేను మీకు ఏం పెడతామో తెలుసా, ముళ్ళ కిరీటం పెడతాను. అయితే నువ్వు మాకు జీవ జలాన్ని ఇస్తావు కదా, నువ్వు జీవ జలాన్ని మాకు ప్రసాదించినందుకు దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఏమిస్తావు అంటే మీకు చేదు తిరిగి నేను తాగనిస్తాము అని మానవ స్వభావం. మనకి ఎలా చేస్తారు దేవుడు? ఇవన్నీ ఎవరి కోసమైనా అంటే అనువనువున నా యేసుక్రీస్తు వారు హింసపడింది మన కోసమే. అనుక్షణము